రేయ్ బాలుగా దొరికిపోయినవరా. నీ గురించి అన్నకు తెలిసిపోయింది. దాసన రమ్మంటుండు, బయలుదేరు. నడు. మీరందరూ బయట పండిరా. మీరు కూడా రాన్రా. ఏమ్రా, నీకెవ్వరు లేరా? లేరన్నా. అమ్మ మర్చిపోయినావురా, ఈరోజు అమ్మ తద్దినం. తద్దినం నాకు తెలుసన్నా, అందుకే పొద్దున్నే గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చేయించి వచ్చాను. చూడన్నా కుంకుమ. అన్నా వద్దన్నా, అమ్మ ఆత్మశాంతి కోసం ఈరోజు మందు తాగద్దన్నా. గట్లనకు తమ్మి. ఎందుకన్నా? అమ్మకు మందంటే ప్రాణం. అమ్మకు ఇంటికన్నా కళ్ళు కాంపౌండ్ అంటేనే చాలా ఇష్టం. ఎప్పుడు గాడినే ఉంటుండే. నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఎవడో కిరణ్ సెట్ వచ్చిండు. అన్నా నేను బయలుదేరుతానన్నా. నువ్వు ఆగుతమ్మి. నమస్తే సాబ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. ఈయన మన తమ్ముని లెక్కలే. నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. ఆహా, ఏం లేదు సాబ్. మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు. నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంతని తెలిసింది. మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి. సర్లే, నాయుడమ్మ దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే. నువ్వు మంచిది సాబ్, వెళ్ళొస్తాను. इस आदमी को मैंने कहा देखा, कहा. గుర్తుకొచ్చిందా? మర్చిపో. నా గురించి చెప్తావా? నేనేంటో తెలుసుగా. ఇంకోసారి ఏరియాలో కనిపించావు పో. పో. चलो गाड़ी जाएंगे. అమ్మకి ఎలా ఉంది? అత్తయ్య పర్లేదునా? అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయాను. అర్థం చేసుకోగలనమ్మా, కానీ కొన్నాళ్ళు ఆగాలి. తప్పదు. వదినా ఏంటి అని? మన చెర్రీ ఫ్రెండ్ లిల్లీ అంటే శ్వేత లేదు, వాళ్ళ అంకలే ఈ హాస్పిటల్ చీఫ్ అట. 3 సార్లు వచ్చి చూసెళ్లారు. విఐపీలా చూసుకుంటున్నారు. హాయ్ బాలు, నేను చెప్తుంది ఈ అమ్మాయి గురించే, శ్వేత. హలో. హలో ఆంటీ, ఎలా ఉంది? పర్వాలేదమ్మా. యాక్చువల్లీ సడన్ గా ఈవిని చూశాను, ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తుంటే చెర్రీ జ్ఞాపకం వచ్చాడు. అచ్చా అమ్మ పోలికే. ఈవిడ చెర్రీ వాళ్ళ అమ్మాయి నాన్న ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది. మీరేం కంగారు పడకండి ఆంటీ, ఇక్కడ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వేం చేస్తున్నావు? విజువల్ కమ్యూనికేషన్ చేశాను. ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను, కానీ అయిన వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. ఉంటానండి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. సారీ. దేనికి? మీ ఫోన్ పగలగొట్టినందుకు. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. కావాలంటే మా లిల్లీని అడగండి. నాకేం తెలుసు? యాక్చువల్లీ దానికి కూడా తెలీదు, అంత ఫీల్ అయ్యాను. ఆ రోజు నుంచి ఏదే పగలగొట్టడం లేదు. ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేశాను. ఎందుకని అడగచ్చుగా. ఎందుకు? గుడ్డు పగలగొట్టాలి కదండి. థ్యాంక్స్, బాయ్. బాలు, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. వద్దులే, చెప్పుకో.
నువ్వు వద్దనే సరే నేను చెప్తాను. హహ, మన శ్వేత ఉంది కదా, తను లవ్ చేస్తాను తెలుసా? ఆ. హహ, ఏంటి మాట పడిపోయింది? ఇంకో విషయం తెలిస్తే మనిషి కూడా పడిపోతావు. 25,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిందమ్మా. ఏంటి ప్రేమించమనా? అదే మరి అటగానే ఉంటాయి. ప్రేమించమని ఎవరిని ఇస్తారా? అలా స్టార్ హోటల్ కి పూలు సప్లై చేయమని ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగిచ్చే. ఆ? యా జలసయ్యా? చెప్తున్నాను కదా, తిరిగిచ్చేసాయి. ఎందుకు తిరిగి ఇచ్చేయాలి? తప్పేంటి? ఏ మీ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా? భలే చెప్పారండి. నువ్వు మూస్తావా? చెప్పండి, అడ్వాన్స్ ఎందుకు తిరిగి ఇచ్చేయాలి? నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావని. అంటే మీ ఉద్దేశం నేను ఇదంతా మిమ్మల్ని పటాయించడం కోసం చేస్తున్నానునా? ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హ, ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడే లేడనుకుంటున్నారా? హ్మ్. నాకేం అవసరం లేదు. నేను ఒక్క చిటికేస్తే చాలు 100 మంది లైన్ లో ఉంటారు. నువ్వేంటి అలా ఉన్నావు? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చావు. అమ్మాయి వచ్చింది నా కోసం. ఎస్, అసలు నేను వచ్చింది నీకోసం. ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడెవరూ లేరు. చాలా ఐ లవ్ యూ. ఒక అమ్మాయిని నేను సిగ్గు విడిచి అడుగుతుంటే మాట్లాడవేంటి? అసలు నాకేం తక్కువ? నీకు నా గురించి తెలీదు. ఈ కనిపించే ఆటపాట బయటికి గానీ లోపల లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకు అలాంటి ఫీలింగ్స్ కలగజేస్తుంటే దానికి నన్ను క్షమించు. పాపం అమ్మాయి. ఏంట్రా పాపం? మనం వచ్చిన పని మర్చిపోయావా? బాలు, మళ్ళీ పెయిన్ వచ్చిందా? ఆ పెయిన్ రాకూడదు బాలు. పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు హాస్పిటల్ ముఖ్యం కాదురా. అంత నొప్పి వస్తుంటే హాస్పిటల్ ముఖ్యం కాదంటావేంటి? పద. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అది పూర్తి చేయాల్సిన టైం వచ్చింది. రేపే నాయుడు వస్తున్నాడు. ఎవర్రా నువ్వు? నాయుడమ్మనే చంపడానికి వస్తావా? ఎంత ధైర్యం నీకు? ఇప్పటికైనా అర్థమైందని ఏం జరిగిందో? ఎయిర్పోర్ట్ నీ గురించే వెళ్ళానన్నా. అక్కడ నీ కాళ్ళు ఎవరు బాంబు పెట్టారని చెప్తే తెలిసి మిమ్మల్ని కాపాడడానికి వచ్చానన్నా. చూసావా ఏం జరిగిందో? అబద్ధం చెప్పకు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి సార్? మీ పోలీసు వాళ్ళకి కామెడీగా అనుమానించడం తప్ప సీరియస్ గా కాపాడటం రాదు. బాబు సార్. నీ పేరేంటి? బాలు అన్న మన పోరగాడే, చాలా షార్పు. చూడగానే తెలుస్తుంది. ఇదా రమణగాడి పని అయి ఉంటుంది.
బాలు నువ్వు రామ్మా. నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. నా తృప్తి కోసం నువ్వు ఈ డ్రింక్ తీసుకో. పర్లేదండి, పర్లేదు సార్. తీసుకో బాలు, పర్లేదు సార్. తీసుకో బాబు. నువ్వు దుబాయ్ వెళ్ళిన పని ఏమైంది? అమ్మేశారా? మహంకాళి మార్కెట్ మొత్తం అమ్మేశాను. 200 కోట్లకి. ఆ, ఉమ్, కొన్నదెవరో తెలుసా? ఉమ్. ఖాన్. ఖాన్? ఢిల్లీ అండర్ వరల్డ్ డాన్ ఖాన్. వాడు తిహార్ జైల్లో కదా ఉన్నాడు. బెయిల్లో వచ్చి దుబాయ్ వెళ్ళాడు. పాస్పోర్ట్ ఎలా వచ్చింది? అదేరా ఖాన్ అంటే. దుబాయ్లో చిన్న సామ్రాజ్యమే ఉంది. ఖాన్ ముందు మనమంతా బచ్చాగాళ్ళం. మరి మహంకాళి మార్కెట్ ఎందుకు? పుట్టిన ఊరు ఖాన్ది హైదరాబాదే. మహంకాళి మార్కెట్ మొత్తాన్ని పగలగొట్టేసి ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలని చూస్తున్నాడు. జాగ్రత్త నాయుడమ్మ, అలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదు. వెరీ డేంజరస్. కామెడీగా నాకు సలహాలు ఇవ్వటం మానేసి సీరియస్ గా కారులో బాంబు పెట్టింది ఎవరో చూడు.